హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కర్బూజా లేదంటే మస్క్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. ఈ సమ్మర్లో మనం కనీసం వారంలో 3 to 4 టైమ్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, అలాగే కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కర్బూజా తీసుకున్నానండి. దీంట్లో హాఫ్ పార్ట్ మాత్రమే చేస్తున్నాను. సగం చేస్తే మనకు ఒక 4-5 గ్లాసులు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పైన ఉన్నటువంటి తొక్కనంతా కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. సీడ్స్ కూడా తీసేయాలండి, లోపల సీడ్స్ అనేవి మనం వేసుకోకూడదు. చూసారు కదా, సీడ్స్ అన్నీ తీసేసి నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నాకు తర్బూజా సగం తీసేసేటప్పటికి పెద్ద బౌల్తో ఒక బౌల్ తర్బూజా ముక్కలు వచ్చాయి. సో దాన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. మీ దగ్గర జ్యూస్ మిక్సర్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిక్సర్ గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు. వేసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ మీ రుచికి తగ్గట్టు కొంచెం పంచదార వేసుకోవాలి. వేసుకుని 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి, చాలా లైట్గా. మనం టీ తాగుతాం కదా నార్మల్గా, ఇంట్లో అందరి ఇళ్ళలో ఉండే చిన్న కప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో సగం వాటర్ వేసుకొని బాగా స్మూత్గా వచ్చేటట్టుగా ఒక 2 minutes పాటు బాగా స్మూత్గా అయ్యేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఒక మీడియం సైజ్ మస్క్ మెలన్ 40 to 50 రూపీస్ ఉంటుందండి, అంతకు మించి ఉండదు. మనమే ఇంట్లో తర్బూజా తెచ్చుకొని చేసుకున్నట్లయితే ఇంట్లో అందరం కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బయట కొనుక్కుంటే మనకి మనీ ఎక్కువ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కరోనా టైం కాబట్టి వాళ్ళు ఏ చేతులతో పడితే ఆ చేతులతోనే ముట్టుకొని మనకి ఇస్తారు. సో అలా కాకుండా ఈ విధంగా మనం చూసారు కదా స్మూత్గా చేసుకోవాలి. లేదు మధ్య మధ్యలో మీకు ఎక్కడైనా ముక్కలు ఉన్నాయనిపిస్తే కనుక స్టైనర్తో స్టైన్ చేసేసుకుంటే అయిపోతుంది. మన జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసుకుంటే మన తర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండి. ఈ సమ్మర్లో మనం తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.